మన డేవిడ్ వార్నర్ అంతసేపు ఉంటుండే పాత్ర ఎక్కువ ఉంటుంది అనుకుంటారా? లేకపోతే కామెడీ విషయంలో పెట్టారా? లేకపోతే డేవిడ్ వార్నర్ని ఎంత యూస్ చేసుకున్నారు, లైక్ మూవీలో ఎంతసేపు ఉంటాడో మనకి తెలీదు. కానీ నేను చూసుకున్న తర్వాత నేనే షాక్ అయ్యా. హాయ్ గాయ్స్, మమస్ తేజ ఫైనల్గా రాబిన్ హుడ్ మూవీ చూసేసా. ఫైనల్గా మన నితిన్ అన్న ఆఫ్టర్ భీష్మ తర్వాత యావరేజ్లో ఫ్లాపులతో ఎక్కువ నిలిచింది. ఫైనల్గా ఇప్పుడు సూపర్ హిట్ అవుతుంది అనుకున్నా. బాబా ఇది మాత్రం చాలా బాగుంది. నాట్ ఓన్లీ డేవిడ్ వార్నర్ ఉన్నా అని చెప్పట్లే, కానీ కొన్ని సీక్వెన్సెస్ చెప్తున్నా. అందుకంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఇంకెన్నో అప్డేట్స్ కోసం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నితిన్ అన్న యాక్టింగ్ మాత్రం ఇరగదీస్తాడు. లైక్ తను తీయడమే కాదు, ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్ అన్న, కామెడీ సీక్వెన్సెస్ కన్నా మంచి టైమింగ్ అన్న చాలా బాగా చేసాడు. అండ్ దానికంటే అసలు స్టోరీ షార్ట్ అండ్ స్వీట్లో చెప్పాలి ఏంటి అంటే, తిను ఒక దొంగ. ఆ దొంగ యాక్చువల్లీ తిను దొంగతనం చేస్తే మంచి దొంగ ఉంటాడు, చెడు దొంగ ఉంటాడు. కానీ తినేంటి మంచి దొంగ. తను దొంగతనం చేసి తన వాళ్ళని బాగా చూసుకోవాలనుకుంటాడు. తన ఉన్న అనాథాశ్రయానికి చేసిన దొంగతనం అదంతా మంచిగా చూపించి వాళ్ళ కోసం వాళ్ళ కోసం చేస్తాడు. వాళ్ళని మంచిగా చూసుకుంటాడు. దొంగతనం వచ్చిన డబ్బులు, ఆ గోల్డ్, ఇవన్నీ. సో మంచి దొంగనే చెప్పుకోవాలి. అండ్ ఇదంతా అయిన తర్వాత ఒక హోమ్ మినిస్టర్ ఏమంటాడంటే తినని ఎట్లయినా పట్టుకోవాలని చూస్తాడు. అంత పెద్ద ఇంట్లో దొంగతనం ఇలా చేస్తున్నాడు. తను పట్టుకోలేకపోతే ఎంత ట్రై చేసినా అంత తొందరగా పట్టుకోవడం మాత్రం అవ్వదు. అండ్ చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఎక్సైట్మెంట్ ఉంది, మంచి కామెడీ సీక్వెన్సెస్, ఇదంతా చాలా బాగుంది. మళ్ళీ యాక్షన్ సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్లో కూడా చాలా బాగుంది. అండ్ హీరోయిన్కి కెమిస్ట్రీ ఎలా సెట్ అయింది అంటే, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఒక ఆస్ట్రేలియా ఒక పెద్ద వ్యాపారవేత్త. తను ఆస్ట్రేలియాలో ఉన్న వ్యాపారవేత్త తన కూతురికి హీరోయిన్కి ఎట్లాంటి సెట్ అంటే ఒక మంచి లవ్ స్టోరీ లాగా ఏదో కెమిస్ట్రీ సెట్ అయింది. దాని తర్వాత మన డేవిడ్ వార్నర్ బాయ్ గురించి వచ్చేస్తే, అసలు డేవిడ్ వార్నర్ ఒక ప్రమోషన్స్లో ఒక రేంజ్లో ఇంత చూపిస్తున్నారు మన డేవిడ్ వార్నర్ని. సో డేవిడ్ వార్నర్ ఎక్కువ స్కోప్ ఉంటుంది అనుకున్నా కానీ ఎక్కువసేపు లేదు, ఒక 2 minutes 50 to 3 minutes అంతే. కానీ వచ్చింది మాత్రం ఒక రేంజ్లో ఎంట్రీ ఇప్పించాడు. ఆ ఎంట్రీ ఇప్పించిన తర్వాత మంచి కామెడీ సీక్వెన్సెస్ ఆ డేవిడ్ వార్నర్తోని కరెక్ట్గా సెట్ అయ్యాడు అనిపించింది. సో ఈ సినిమా చూసిన తర్వాత డేవిడ్ వార్నర్కి ఇంకా ఛాన్సెస్ ఎక్కువ వస్తాయని నాకు అనిపిస్తుంది. అండ్ కామెడీ విషయానికి వస్తే మన వెన్నెల కిషోర్ కూడా చాలా బాగా అలరించాడు. వెన్నెల కిషోర్ ఇప్పటికీ మనం ఎన్నో మూవీస్లో చూసాము, ఈ మూవీస్లో కూడా చాలా బాగా అలరించాడు. అండ్ మంచి టైమింగ్ అనేది ఉంది, కరెక్ట్ ఎక్సైట్మెంట్ దగ్గర, కామెడీ విషయం దగ్గర, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర హీరోయిన్ ప్రతి పార్ట్ కవర్ చేశాడు అనిపించింది. అండ్ బీజిఎం చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా పర్లేదు. అండ్ అంత స్క్రీన్ ప్లే తీసిన విధానం చాలా, కానీ కొంచెము ఏంటి అంటే మధ్యలో కొంచెం లెంగ్తీ అయినట్టు అనిపించింది. ఎంత లెంగ్తీ అయిపోయినా కవర్ చేసుకోవడానికి మంచి సీక్వెన్సెస్, సీన్స్ బాగా అటాక్ చేసినట్టు అని అనిపించింది. ఫ్రాంక్గా చెప్పాలి అంటే రాబిన్ హుడ్కి నేను ఇచ్చే రివ్యూ ఏంటి అంటే 3. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఆ దొంగతనం సీన్స్ అని అబ్బాబ్బా మన నితినాన్ని ఇట్టు కొట్టాడని అనిపించింది ఆఫ్టర్ భీష్మ తర్వాత. ఇదనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకెన్నో అప్డేట్ కోసం. లవ్ యూ ఆల్.